డిజార్డర్స్ అంటే భయపడకండి. నా దగ్గరకు వచ్చిన అనుభవం ఏంటంటే, పేరెంట్స్ వచ్చి వాళ్ళు మా అబ్బాయికి ఇలాంటి ప్రవర్తన ఉందండి, వీడికి ADHD ఉందేమో అని చెప్పేస్తారు. వాళ్ళు ఏంటంటే, మనకిప్పుడు ఇంటర్నెట్ ఉంది కదండి, సమాచారం చూడటంగానే వచ్చేస్తుంది. సో ఈ ప్రవర్తన ఉన్నాయంటే మీ ఇంట్లో మీకు ఇది వచ్చేస్తుంది అని వచ్చేస్తుంది. సో అది పెట్టేసుకుని మా అబ్బాయికి ADHD ఉంది. ADHD అన్నది ఏంటంటే ఒక మెడికల్ టర్మ్ అండి. అటెన్షన్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అన్నది ఒక డిజార్డర్ అని అన్నాం కదా, అది మెడికల్ టర్మ్ అన్నమాట. అది ఎక్కడ పడితే అక్కడ దేనికి పడితే దానికి, బికాస్ పిల్లాడు అమ్మాయి ఒక ప్రవర్తన ప్రదర్శిస్తాను కాబట్టి వాళ్ళకి ఇది మనం లేబుల్ చేసేద్దాం అని మాత్రం మనం పెట్టుకోవడానికి అలా వీలు ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇదేంటంటే ఫ్రస్ట్రేషన్, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి దారి తీస్తుంది అన్నది మనకి తెలియదు. ఇదొక కారణం అయి ఉండొచ్చు. ఇంకొకటి కోపం. కోపంతో ఇప్పుడు 5 ఏళ్ల పిల్లలకే విపరీతమైన కోపం అండి. దగ్గరకు వచ్చి మా అబ్బాయి అసలు ఏంటండి ఇంత కోపం, మేము ఎప్పుడు చూడలేదు, 5 ఏళ్ల పిల్లవాడి కోపం. ఈ కోపంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పగలగొట్టడం, పారవేయడం, లేకపోతే టెంపర్ టాంట్రమ్స్, పెద్దవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ కూడా కోపం, ఆ కోపంతో వచ్చే బిహేవియర్స్. ఇంకోటి ప్రొవొకేషన్. ప్రొవొకేషన్ అంటే మిగతా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పడటం అంట, వాళ్ళ ప్రభావంతో చేయడం. ఇది జనరల్ గా ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ లో ఒక పియర్ గ్రూప్ లో, ఇప్పుడు కొత్తగా ఒక అపార్ట్మెంట్ లో అంత పెద్ద కాంప్లెక్స్ లో ఒక కుటుంబం వచ్చారు, అంత పెద్ద కాంప్లెక్స్ లో వీళ్ళని ఎవరు ఫ్రెండ్స్ చేసుకోవాలి ఏంటి అన్నది అప్పుడప్పుడే అలవాటు అవుతున్న కుటుంబాలకి పిల్లలకి ఇంకా తెలియదు ఎవరితో ఫ్రెండ్స్ చేసుకోవాలి, వాళ్ళ గ్రూప్ ఎవరు ఏంటి అనేది. అందుకని ఏదన్నా ఒక గ్రూప్ నచ్చింది అనుకోండి, సో నేను దాంట్లోకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలా అని వీళ్ళు కొంచెం కొత్తగా ఉంటారు కాబట్టి కొంచెం బెరుకుగా ఉంటారు. సో అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ అన్నమాట. సో వీళ్ళు మా దాంట్లో చేర్చుకుంటే సరిపోతుంది కదా అని. సో వీడేంటి, దాంట్లో చేరడం కోసం వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి ఇష్టంగా ఉంటారన్నమాట. సో ఇలాంటి ఒక ప్రవర్తన. మళ్ళీ ఇంకో కేసు చెప్తాను మీకు. తల్లిదండ్రులు వచ్చారు నా దగ్గరికి, ఏంటి అని చూస్తే మా వాడు మా పక్కన బిల్డింగ్ లో వాళ్ళు ఎవరిదోనండి ఏసీ పగలు కొట్టేశారు, పైనుంచి రాళ్ళు వేసి ఏసీ పగలు కొట్టారు, ఏసీ మిషన్ పాడు చేశారని వచ్చింది కంప్లైంట్. ఏంటి అని చూస్తే ఇంతకీ ఈ పిల్లవాడు చేయలేదు, ఆ గ్రూప్ లో ఉండేసరికి అందరికి అదే సమాచారం అట్లా వచ్చి పేరెంట్స్ అందరినీ వాళ్ళని చేసి ఈ పిల్లాన్ని కూడా అలా చేయడం జరిగింది. సో ఇదేంటంటే ప్రొవొకేషన్ తోటి చేసే కొన్ని బిహేవియర్స్. ఇంకొకటి కెమికల్ ఇన్ఫ్లుయెన్సెస్. పైన వాటితో ఏమన్నా చేసినా కూడా కారణాలు ఎక్స్టర్నల్ గా ఉన్నా కూడా కొన్ని కొన్ని ఏంటంటే మానసికంగా పిల్లల్లో కొన్ని కెమికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మూలన మనలో మీకు తెలుసు చాలా కెమికల్స్ హార్మోన్స్ ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. సో ఏదన్నా మనం ఒక ఆలోచన గాని, ఒక ప్రవర్తన గాని, ఒక చర్య గాని ఏదన్నా చేసామంటే దాని వెనకాల మన బాడీలో మనకు తెలియని చాలా ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి కెమికల్స్. దాని అనుసంధానంతోనే మనం ఏదైనా కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పిల్లలకి ఏంటంటే కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఇలా ఎక్కువ ఎక్స్క్రీట్ ఎస్పెషల్లీ డోపమిన్ అనేది మనం అందరం వింటూనే ఉంటాం. ఈ డోపమిన్ ఎక్స్క్రీషన్ ఎక్కువ ఉన్న పిల్లల్లో ఏమవుతుందంటే, ఇది ఎవరిలో ఉంటుంది ఎక్కువ అంటే ADHD పిల్లల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది మనకి. సో ఈ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అదుపు ఉండదు. అదుపు లేకపోయేసరికి ఏమవుతుందంటే వాళ్ళ ప్రవర్తన ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మైండ్ ఎటు తీసుకెళ్తే అటు ఏది కనపడితే అది చేయడం అట్లా ఉంటుంది. ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అని వాళ్ళకి ఆ విఘ్నత ఆ టైంలో అలా ఉండదన్నమాట. సో అలా లేకపోవడంతో కూడా ఈ కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ తో కూడా మనకి బేసికల్ గా ఇలాంటి బిహేవియర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బేసికల్ ADHD పిల్లల్లో, ఆటిజం పిల్లల్లో, లెర్నింగ్ డిజబిలిటీస్ అని చెప్తాను యాక్చువల్ గా. లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లల్లో ఈ కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ మూలాన కూడా ఇలాంటి బిహేవియర్స్ జరిగే అవకాశం ఉంది. బట్ అండర్లైనింగ్ గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రవర్తనకి దాని వెనకాల కారణం ఏంటి. బేసికల్ గా తల్లిదండ్రులు ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే ప్రవర్తన మీద. అందులో సమాజంలో ఇప్పుడు ఆ కారుదే అయిందనుకోండి, దాని వెనకాల కారణం ఏమైందో మనకు తెలియదు. బట్ కాకపోతే ఆ క్షోభ, తల్లిదండ్రులు పడే క్షోభ చూస్తుంటే అరే మా వాడు ఈ పని చేశాడే అన్న ఒక బాధ ఉంటుంది. కానీ ఎందుకు చేసి ఉంటాడు, ఆల్రెడీ 4 కార్ల అబ్బాయి ధ్వంసం చేయగలిగారు, అబ్బాయో లేకపోతే ఆ గ్రూప్ తెలియదు మనకి. అందులో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా అది కెమికల్ ఇన్ఫ్లుయెన్సా, ప్రొవొకేషనా, ఫ్రస్ట్రేషనా, యాంగరా, ఏంటిది అది మనం ఒక్కసారి కూర్చొని ఆలోచించాం అనుకోండి, అప్పుడు దానికి తగ్గ పరిష్కారాలు మనకి చాలా అవసరం దొరుకుతాయి అన్నమాట. ఫస్ట్ అందుకని ఇంపార్టెంట్ మనం
దాని వెనకాల కారణం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయటం. ఆ ఇంకా ఏడిహెచ్డి అని మనం ఇందాక అనుకున్నాం కదండి, ఇంకొంచెం లోతుగా కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ మీదకి వెళ్ళామంటే ఏడిహెచ్డి, ఆటిజం, లెర్నింగ్ డిజబిలిటీ అని మాట్లాడుకున్నాం. దీంతో పాటుగా మామూలుగా చదువులో పిల్లలకి ఇబ్బంది ఉంటుంది అనమాట. ఏంటంటే మనకి ప్రవర్తనా పరంగా చూస్తేనేమో కొన్ని సార్లు అందులో ఇప్పుడు మన భారతదేశంలో చూస్తే లేకపోతే ఎక్కడైనా చూస్తే కూడా ఒక మనిషికి మనం విలువ ఇవ్వాలి, లేకపోతే ఒక జడ్జి చేయాలి అంటే అతను చదువు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు బేసికల్ గా ఇంటికన్నా వెళ్తే కూడా అడిగేది ఏం చదువుతున్నాడు, మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, కాలేజ్ అయిపోయిందండి, తర్వాత ఏంటి, అదేదో సినిమాలలాగా తర్వాత ఏంటి అని అంటారు చూసారా, వాట్ నెక్స్ట్ లాగా, అలా అన్నమాట. ఇదే ఉంటుంది కదా మైండ్ లో. దానికి మించి మనం ప్రపంచం ఆలోచించం, అడగం అసలు ఏమి కూడా. అందుకని చదువుకు అంత ప్రాముఖ్యత ఇస్తాం మనం. ఆ ప్రాముఖ్యత ఇవ్వడంలో ఈ ప్రవర్తనలన్నీ కూడా అప్పుడే అక్కడ మేనిఫెస్ట్ అయ్యి ఒక గుమ్ము కూడినట్టుగా మనకి పెద్ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా కనపడుతూ ఉంటాయి అనమాట. అమ్మో మావాడు ఇది చేస్తున్నాడు, మావాడు అది చేస్తున్నాడు అని. సో అందుకని బట్ కాకపోతే అవన్నీ గుమ్ము కూడా ఒక చోటకు వచ్చినట్టు, బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టుగా చదువు దగ్గరకు వచ్చేసరికి ఈ ప్రవర్తనలన్నీ వస్తుంటే, బట్ దీనికి కారణం ఏమై ఉంటుంది అదనమాట. అదే పెద్ద ఒక చిక్కుముడి మనకి బేసికల్ గా. దాని వెనకాల కారణాలు ఏడిహెచ్డి అవ్వచ్చు, ఇలా కెమికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏడిహెచ్డి అవ్వచ్చు, లెర్నింగ్ డిజబిలిటీస్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో దీనికి బేసికల్ గా మనం తెలుసుకున్నామంటే ఈ చదువు పరంగా ఎకడమిక్ అసెస్మెంట్స్ లేకపోతే ఒక ప్రొఫెషనల్ ని కలిసి మనం కనుక వెళ్ళామంటే వాళ్ళు మీకు ఈ విషయాలన్నీ సవివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి, మీకు ఒక అవగాహన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.